జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏయ్, ఎందుకు అలా పోరు పెట్టుకొని ఏడుస్తావు? నువ్వు అలా తిడితే పాపకు అర్థం అవుతుందా? బుద్ధి లేనిది మా చెల్లికి కాబట్టి అలా చేస్తుంది. చిన్నపిల్లలన్నాక ఏడుస్తారు. నీ పిల్లలు ఎప్పుడు ఏడవలేదన్నట్టు చెప్పకక్క. ఏయ్, ఇక్కడ పడు. ఎందుకు నాకు ఏడిస్తే నేను చెప్పను. సుమనమ్మా, కనీసం పాలైనా ఇయ్యమ్మా. కలుపుకొని వచ్చేదాకైనా ఆగాలి కదా. నీ పాలే పట్టు. ఈ పిల్ల పాము పిల్లని, ఆస్తి రాదని మా అక్క తేల్చేసింది. ఇప్పుడు నేను పాలిస్తే నన్ను పీల్చి పిప్పి చేసేస్తుంది. దీనికోసం నేనెందుకు ఆరోగ్యం పాడు చేసుకోవాలి? అసలే సన్నగవుతున్నాను. జీరో సైజ్ వస్తే మంచిదే కదా. నా మొహానికి అదొక్కటి తక్కువక్క. పాప ఏడు పాపేసింది. పామైంది కాబట్టి. బయట చీకటైనందుకే ఇక్కడ పాప పాముగా మారిపోయింది. నేను ఎప్పుడో చెప్పగలడు, నువ్వు ఎత్తలేదు. ఇప్పుడు ఎక్కవే, ముందు పెట్టుకో, నేను చూస్తాను. ఇప్పుడు ఎత్తుకోవడానికి వీలవదండి. ఇంకెక్కడ ముద్దు పెడతాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య తల్లి బిడ్డల సంబంధం ఉన్నంత వరకు, ఉంది అని అనుకున్నంత వరకు పాపైనా పావైనా ఏమీ చేయదు. ఇప్పుడు చెప్పు చిట్టి, ఇలా ఉంటే ఆస్తి ఎలా ఇస్తారు? మీరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాక నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం ఉండదని అర్థమైందక్క. చిన్న మరదలా, ఆ పాముని పక్కకు తోలేయచ్చు కదా. అన్నయ్య, దయచేసి మీరు పాముగా చూడకండి, పాపగానే చూడండి. ఏయ్, నువ్వు భలే చెప్తావు. అమ్మ కూచి అని దగ్గరికి తీస్తే కండ పీకేస్తుంది. సుమన, గదిలోకైనా తీసుకెళ్ళు. పాముని పట్టుకోమంటారా? నా వల్ల కాదు. పోనీ నువ్వు చెప్పు, వింటుంది. ఏం చెప్పాలి? గదిలోకి వెళ్ళమని చెప్పు చిట్టి. ఇక్కడుంటే అందరికి భయంగా ఉంది. గదిలోకి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.